ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన కుండపోతకు నగరం అతలాకుతలమైంది. ఉప్పల్ స్టేడియం దగ్గర గాలివాన బీభత్సానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కృష్ణానగర్ రోడ్డుపై భారీ వృక్షం కూలడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఈదురుగాలులకు చెట్టు నేల కొరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర వడగండ్ల వర్షం కురిసింది. చెరువు ఉధృతిని తలపెంచడంతో జనం భయపడ్డారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో గాలివానకు ఇండ్లపై వస్తువులు కొట్టుకుపోయాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కుకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాలైన షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నంలోనూ వర్షం దంచికొట్టింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇటు నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ కింద వాహనదారులు ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీ కపూల్, అబెడ్స్, కోఠీలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.